ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. సెలవు దినాల్లో ఆఖరి రోజున శుక్రవారం కావడంతో మునిపన్నడు ఎరుగని రీతిలో భారీ సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం క్యూలైన్లు భక్తజన సందోహంతో కలకల్లాడాయి. భక్తుల అంచనాలకు మించిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో సీనా నాయక్ నేతృత్వంలో ఆలయ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల పంపిణీ, అన్నదాన సేవలను నిరంతరాయంగా పర్యవేక్షించారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోని వైసీపీ శ్రేణులు రోడ్డుపై తగలబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, అవినీతి అక్రమాలకు అలవాటు పడి ప్రజా సొమ్మును దోచుకుంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాయకత్వం
మీది మంచి ప్రభుత్వం కాదు, మమ్మల్ని ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు గారు అంటున్నారు. ఈరోజు ఇదే విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? రిటైనింగ్ వాల్ కట్టారు, ఫ్లైఓవర్లు కట్టారు, రోడ్లు వేశారు, వర్షం నీరు చుక్క పడినా వెంటనే క్లియర్ చేసి ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తే, ఈరోజు నిన్న మన అందరం గారు చూసాం, కేవలం 1 గంట వర్షం పడితే మొత్తం విజయవాడ నగరం అంతా కూడా నీలమయం అయిపోయింది. ఒక్కళ్ళు పట్టించుకోరా, అధికారులు నిద్రపోతున్నారు. అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ప్రజానికాన్ని పట్టించుకోవట్లా. ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, ఒక్క ఎంపీ కానివ్వండి రోడ్డు మీదకి వచ్చి ప్రజానికం ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా చూద్దామని చెప్పిన ఒక్క ఆలోచన ఈ విజయవాడ నగరంలో ఎవరికి గారు లేదు. ఇంకో పక్క నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమో మేము సింగపూర్ వెళ్ళాము, దావోస్ వెళ్ళాము, రష్యా వెళ్ళాము, మళ్ళీ రేపు సింగపూర్ వెళ్తున్నామని చెప్పని గొప్పనివ్వండి. మండల అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజానికాన్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఎండగట్టే విధంగా ఈరోజు వేలాది సమక్షంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరిగింది. ఈరోజు ఎప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఏ హామీలైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టిన విధంగా రాబోయే 3 సంవత్సరాలైనా సిగ్గు తెచ్చుకుని పనిచేయండి. ఏంటి 2 సంవత్సరాలు మీరు చేసిన పనులు? రెడ్ బుక్ రాజ్యాంగంతో అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. చిన్న పెద్ద తేడా తెలియకుండా ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టి సేవలో ముందు ఉంటాం, అభివృద్ధిలో కొత్త మార్గాన్ని చూపిస్తాం అనే నినాదంతో రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలలో గెలిచిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్యానెల్ సభ్యులు ప్రకటించారు. విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికలలో సంఘ్ ప్యానెల్ మజ్దూర్ యూనియన్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా సాగిన పోటీలో సంఘ్ స్పష్టమైన ఆధిక్యం సాధించి గెలుపొందింది. ఈ గెలుపు సందర్భంగా సంఘ్ డివిజనల్ కార్యదర్శి కార్యాలయంలో సౌత్ కోస్ట్ రైల్వే సంఘ్ డివిజనల్ సెక్రటరీ ఆమంచి వెంకటేశ్వరరావు ఎన్నికలలో గెలిచిన సంఘ్ ప్యానెల్ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందు ఏమైనా ఇంటర్వ్యూ అయింది, అందుకే వచ్చింది. సెక్రటరీతో మాట్లాడించండి. ఫ్యూచర్ లో నువ్వేంటి చెప్పు, షెడ్యూల్ చేస్తాము, డెవలప్ చేస్తాము, మీరు ఊహించినట్టు పని చేస్తామని చెప్పు. ఆగన్నా నాకు ఇది కావాలి. చూడండి చూడండి, వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి, మాకు చెప్పి అక్కడ హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ అనేది ఉంటుంది. దాని తర్వాతే ఇది ఉంటుంది. తప్పకుండా ఆ రోజు మీకు కూడా సభ్యులు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. 10th ఎలక్షన్ జరిగిన రోజు, ఆ రోజు ఈవినింగ్ మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించారు. మేము ఏమేమి హామీ ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తామని చెప్తున్నాను. అన్ని మెంబర్స్కి అభివృద్ధి చేసి చూపిస్తాము అని ముందే హామీ ఇచ్చాను. అది చేసి నేను చూపిస్తాను. రీసెంట్గా జూన్ 9-10 తేదీల్లో మన రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముగ్గురు కలిపి బలపరిచిన అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించిన అందరి ఓటర్లకు మా ధన్యవాదాలు. మరియు ఎన్నికల ముందు మేము ఏ విధంగానైతే మేము చేసే అభివృద్ధి పనులని ఏమేమి అయితే మీకు హామీలు ఇచ్చామో అవి తప్పకుండా నెరవేర్చి మా మాటని నిలబెట్టుకుంటామని ఈ సభాపూర్వకంగా అందరికీ మేము తెలియజేసుకుంటున్నాను. మా సెక్రటరీ గారు కూడా అదేవిధంగా మేమేమేమి హామీలు మీకు ముందుగా ఇచ్చామో అవి నెరవేర్చి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే
డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో మోసాలు, అన్యాయాలు, దగా స్కాములపై ప్లకార్డులు ప్రదర్శించారు. నందిగమ్మ పురవీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా నడుస్తూ డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలతో ర్యాలీ హోరెత్తించారు. ఈ సందర్భంగా సూపర్ 6, సూపర్ 7 అంటూ ఇచ్చిన హామీలను బుట్ట దాఖలు చేస్తూ 2 ఏళ్లు చంద్రబాబు వెన్నపోటు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి చదువుకున్నాడు లేనట్టు, అంత అధికారులు లేనట్టు ఇద్దరు అధికారులు కూర్చొని 2-3 సార్లు చెప్తారు. వచ్చి మాతో మాట్లాడితే తెలుస్తుంది ఆ వెర్టికల్ అంటే ఏంటి, 6 గంటలు అంటే ఏంటి, 3% ఎలా చేశారు, ఎవరికి ఎలా చేశారు. పార్టిసిపేట్ చేస్తేనే ఇస్తారట. అసలు పథకం కాదు, పార్టిసిపేట్ చేస్తేనే ఇస్తారట. ఇది కాలేజీ నుంచి కాలేజీకి చేస్తే కుల మత భేదాలు లేకుండా అందరినీ ఒకసారి మీ కుటుంబం చేసుకుని చెప్పండి. ఈ రోజు ఇక్కడ చెప్తున్నారు కేంద్రీయ విద్యాలయం మేమే తీసుకొచ్చామని. ఇదే కేంద్రీయ విద్యాలయం గురించి మీ సోషల్ మీడియాలో నా గురించి మిస్టర్ అరుణ్ కుమార్ చూస్తున్నారా, కేంద్రీయ విద్యాలయం ఎక్కడన్నా ఉన్నాడు, వాడికి చెబుతున్నా ఇప్పుడు ఉండరా చూడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగ్గైపేట నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జగ్గైపేట నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ల చెల్లారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వీధుల్లోకి వచ్చారు. ఇవాళ జన సునామీ అయింది జగ్గైపేట. మన పార్టీ కార్యాలయం దగ్గర నుంచి గంటల పెట్టింది ర్యాలీ. గంటల ర్యాలీలో వేలాది మందిగా పాల్గొన్నారు. 70 గ్రామాల నుంచి కూడా తరలివచ్చారు. ముఖ్యంగా యువకులు, మహిళలు, రైతులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా విశేషంగా ప్రతి గ్రామం నుంచి కూడా చెప్తా ఉన్నారు, మేము 60 మంది వచ్చాం, మేము 30 మంది వచ్చాం, మేము 20 మంది వచ్చామని చెప్పి పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందుకొని వాళ్ళు మొత్తం కూడా ఇవాళ సమర శంఖం పూరించి ఈ యుద్ధ పోరులో తొలి అడుగు వేశారు. ఈ తొలి అడుగు కూటమి ప్రభుత్వానికి పరిశ్రమలను, పెట్టుబడులను తరిమేసి కార్మికుల జీవితాలను చీకట్లోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి మాట్లాడడం, ₹1 కోట్ల ఎక్స్గ్రేషియా ఇస్తామనడం అత్యంత హాస్యాస్పదమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిలిపివేసిన కార్మిక సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందని, ఆంధ్రప్రదేశ్ కార్మిక రంగంలో సరికొత్త సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఎస్ఆర్సీపీ టీమ్ 11 అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ టీంకి, అలాగే వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా బెగ్గింగ్ డే అంటే భిక్షాటన దినం. నిరంతరం ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటూ ఇటు కోర్టుని ఇటు గవర్నమెంట్ని యాచిస్తూ ఎడతెరిపి లేకుండా చాలా కష్టపడి తిరిగారు. మరి వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అది ప్రజలు ఇచ్చేది అని తెలిసి కూడా గతంలో 23 నుంచి 5 తీస్తే 18కే మిగిలిపోతారు, ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి తీవ్రంగా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతూ ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడి తిరిగారు. వాళ్ళకి దానికోసం నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో జరిగిన మొన్న ఒక అపశృతి, దాని గురించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం, ₹1 కోటి ఇస్తాను ప్రభుత్వం వచ్చేస్తే అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వరదలకు కూడా ₹1 కోటి ఇస్తానన్నారు, ఎవరికి ఇచ్చారో కూడా అర్థం కాదు. అలాగే ఈ రోజున ప్రభుత్వం వస్తే ₹1 కోటి ఇస్తానంటాం. కార్మికుల పట్ల అసలు అతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా, అసలు ఆయనకి మనస్సాక్షి ఉందా అలా మాట్లాడటానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కార్మికుల్లో ఇటు సంఘటిత అటు అసంఘటిత కార్మికులు ఉంటారు. ముఖ్యంగా ముందుగా అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల విషయానికి తీసుకుని వస్తే వాళ్ళ విషయం ఆలోచిస్తే ఇసుక బంగారంలో అమ్మటం వల్ల వాళ్ళ పని దినాలు తగ్గాయి. అదేవిధంగా వాళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ కూడా 2020 నాటినే అవి ఆపేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఎక్కడ పని దినాలు పెరగని వైనం, వాళ్ళ జీవితాల్లో చీకటిని నిలిపిన వైనం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా కనీసం సెస్ అమౌంట్లో 10% ఖర్చు పెట్టవలసి ఉంది. 2500 కోట్లకి 250 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంది, ₹1 ఖర్చు పెట్టిన వైను. అలాగే ఇంకా సంఘటిత కార్మికుల విషయానికి వస్తే ఆ రోజుల్లో 11 లక్షల మంది ఉండేవారు. మరి ఏ రోజైనా ఒక ఇటుకు కానీ ఇప్పుడు ఇసుక కానీ సిమెంట్ కానీ వేసిన వైనం ఉందా? కనీసం ల్యాండ్ అలాట్మెంట్ చేసిన బాబత ఉందా? లేదు. కనీసం సర్జరీ, ఈఎస్ఐ హాస్పిటల్ ఒక్క సర్జరీ అయినా చేసాడు ఆయన ఆ 5 ఏళ్ల పాలనలో? చేయలేదు. ఇంక ఇతను కార్మికుల గురించి ఏం మాట్లాడతాడు? అసలు కార్మికులు అంటే కష్టజీవులు, వాళ్ళ కష్టజీవుల గురించి మాట్లాడాలంటే వాళ్ళ కష్టం తెలిసి ఉండాలి. ఏసీ గదికి పరిమితం అయ్యి, డార్క్ రూమ్ కు పరిమితం అయ్యి పరదా. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి పాలన విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 1 టౌన్ చైనావాల్ నుంచి దుర్గగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్ లోని అమ్మవారి ఆలయంలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, తెలుగుంటి ఆడపడుచులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి సారె సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అమ్మవారు ఆయనకు మరిన్ని శక్తులు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 పేరుతో పామారు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై స్థానిక శాసనసభ్యుడు వల్లకుమార్ రాజాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల ముందు రైతులకు ఇస్తానన్న 20,000, మహిళలకు 1,500 నిరుద్యోగ వృత్తి వంటి హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. చివరకు రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. డీఎస్సీ పోస్టులను కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. మొదటి రోజు నుంచి దాచుకో దోచుకో అన్న చందంగా కూటమి పాలన సాగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
ప్రజలు వీరికి తగిన బుద్ధి చెబుతారని వైసీపీ బలంగా ముందుకు వెళ్తుందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మొదటి రోజు నుంచి కూడా దోచుకో అనే సంధాన ఈ పరిపాలన కొనసాగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగిందో, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగిందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ సమాజంలో అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందరికీ మనం చేస్తా ఉన్నాం. అన్ని వర్గాలంటే ముఖ్యంగా రైతుల్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, మహిళల్ని, అంటే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు రైతుల్ని ఉద్ధరిస్తానని చెప్పారు. రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. 20,000 సంగతి పక్కన పెట్టు, రైతులకి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాం. యూరియా సంగతి ఒక పక్కన పెట్టండి, తాగు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అన్ని కూడా అమ్మేసుకుని ఈ కౌలు రైతుల గురించి అయితే పట్టించుకునే పరిస్థితులే ఈ రాష్ట్రంలో లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొడాలి నాని ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు రోడ్డు నెహ్రూ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నాని ముందుండి నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు గాలికి వదిలేసి మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించారని, చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి కాంట్రాక్టర్లను దోచిపెడుతుందని, ఈ ప్రభుత్వానికి వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీగా కనిపిస్తుందని, ఇది మామూలు గొడ్డలి కాదు పరిశ్రమల గొడ్డలని, ఈ గొడ్డలితో 2029లో జగన్ ఈ ప్రభుత్వాన్ని తెగనరికి భూమిలోకి పాతేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రంలో మహిళలు 60 సంవత్సరాల్లో మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 34,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిల్ల కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు
ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీకి ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడతా వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 6,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా రావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈ రోజు వాళ్ళ డిఎస్సీ ఉద్యోగులు పట్టుకోడు కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు 3,60,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.